इमाम कन्नड़ नायकत्व कन्नड़ नायकत्व जय जगन जय जगन कन्नड़ नायकत्व कन्नड़ नायकत्व పోరాడే యోధులు కన్నగన నాయకత్వం పోరాడే యోధులు కన్నగన నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ కన్నగన నాయకత్వం జై పేరు తెలీదు అడగమ్మా మనం ఎంత వచ్చినాయి మీకు తెలుగుదేశం పార్టీ గజ దొంగలతో నిండిపోయింది. దొంగలతో పొర్లి పొరలుతోంది. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టేటువంటి వాళ్ళు, ఇతర ప్రజల ఆస్తుల్ని దోచేటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్ల పేరుతో బలిసి ప్రభుత్వ ధనమంతా కూడా మింగేటువంటి వాళ్ళు అనేక రూపాలలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా గజదంగల్లాగా దోచుకుంటున్నారు ప్రజల సొమ్ముని. గంటా శ్రీనివాసరావు వందల కోట్ల రూపాయలు బ్యాంకులకు బాకీ పడి ఆయన ఆస్తులు వేలం వేసేటువంటి పరిస్థితి వచ్చింది. రాయపాటి సాంబశివరావు ఒక ఎంపీ వందలాది కోట్ల రూపాయలు అప్పులు పడినాడు ప్రభుత్వానికి, బ్యాంకులకు. సుజనా చౌదరి దొంగ కంపెనీలన్నీ పెట్టి దోచటమే ఒక కార్యక్రమంలాగా, వ్యసనంలాగా ఆయన గారు
కొత్తగా ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు, ఈయన 100 కోట్ల రూపాయలు, ఈయన ఆస్తులు కూడా వేలం. ఇలా చెప్పుకుపోతే లోకేష్ దగ్గర నుంచి కింది స్థాయి నాయకుని వరకు దోచటమే, దోపిడీ చేయటమే, ప్రజల ఆస్తులని మటాష్ చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నది. అది బ్యాంకులకైనా ఎగరగొడతారు, ప్రభుత్వానికైనా ఎగరగొడతారు, ప్రజలనైనా దోపిడీ చేస్తారు. ఎక్కడ ధనం దొరికితుంది అని అనిపిస్తే అక్కడ కన్నం వేయటానికి పారా పలుగు పట్టుకొని రెడీగా ఉండేటువంటి గజ దొంగలతో తెలుగుదేశం పార్టీ నిండిపోయింది అని ప్రజలు ఈ దొంగల భరతం ఖచ్చితంగా పడతారని హెచ్చరిస్తున్నారు.